చాలా ఇయర్స్ 6 ఇయర్స్ అయిపోయింది సార్ ఇది కూడా మనం ఇచ్చి కూడా 6 ఇయర్స్ అయిపోయింది. నాన్న మనం తీసుకుంటే వెళ్ళిపోయారు ఇదని గోడౌన్లో యూజ్ చేస్తాం. మన దాన్ని గోడ పండుగ చూస్తాం. మనకు గోడ దెబ్బలు ఆ గోడ ఇక పాచితో ఎక్కువ ఉండట్లో మనకు గోడ దెబ్బలు ఇటు ఎక్కువ సామాను అంతా చూడండి. మొత్తం ఆన్లైన్లో మొత్తం అలా కట్టేసి ఉండేసరికి మంటలు వేసుకోవాలి. ఇది ఆవు ఉండే చెప్పండి తీసి ఆకు బయట కట్టేసి దాన్ని ఆవు ఉండే ఇళ్ళనే ఉంది. రెండు వేల ఇస్తాం గేట్ మొత్తం లేరు అంటే కొంతమంది బయట अब इधर ही है आज क्या मालूम हो कर रहा है? नहीं मैं इधर ही रहता हूँ, इधर ही रहता हूँ। मैं मुंबई से प्लास्टिक सामान को इसमें जमा करके रखिए। हाँ रनिंग करके फिर आगे छोड़ అప్పుడు ఇల్లు లోపల కరెంట్ ఉన్నది కదా, సప్లై ఉన్నది కదా, షార్ట్ సర్క్యూట్ పాత లైన్ ఉంటుంది. పాత లైన్ ఉంటుంది, పాత లైన్ చెప్పి షార్ట్ సర్క్యూట్ అయింది. వాళ్ళు మాత్రం కాలిన గ్రామ పంచాయతీ పరిధిలో పురాతన ప్లాస్టిక్ వస్తువులు నిలువ చేసేటువంటి ఒక గోడౌన్ బహుశా నేను అనుకుంటుంది విద్యుత్ బహుశా దాంతోనే ఇదని అయి ఉండాలి. మొత్తానికి అగ్ని ప్రమాదం ఏదైతే ఉందో ఇటు పురాతన ప్లాస్టిక్ వస్తువులు స్టోరేజ్ విలువ దాదాపు 140-50 లక్షల ఉండొచ్చు. అట్లాగే 2 షెడ్స్కి గతంలో పోల్ట్రీ ఫామ్ని రెంపు చేసినటువంటిది ఇది గ్రామంలో ఏదైతే ఉందో నిర్వహణకు కొంత అసౌకర్యం ఉంటుందని చెప్పిన గోడౌన్కు రెంట్కి ఇవ్వడం జరిగింది. దాదాపు అది కూడా ఒక 40-50 లక్షల విలువ గల గోడౌన్స్ అంటే ఫార్మ్స్ నష్టపోవడం జరిగింది. ఏదైనా ప్రభుత్వం వీలున్న కాడికి ఏదైతే ఉందో ఈ షెడ్స్కు ఏ విధంగా వాళ్ళకి పరిహారం ఇచ్చి ఆదుకోగలుగుతాము. ఎందుకంటే వాళ్ళ దానిపైన ఆధారపడి ఈయన కొనసాగించేటటువంటి వాళ్ళు. అట్లే పక్కన ఉన్నటువంటి ఒక బుల్ షెడ్, చిన్న పశువుల కొట్టం లాంటి ఇల్లు అది కూడా ప్రమాదానికి గురి కావటం. ఏదైనా సమయానికి ఏదైతుందో ఫైర్ ఆఫీసర్స్ అందరూ కూడా అలర్ట్ అయిపోయి
దీన్ని నిలువరింపు చేయడం ఇంకా కొంత మెరుగ్గా భావించవచ్చని చెప్పట్లేదు. ఎందుకంటే అది గ్రామంలో ఉన్నది కాబట్టి అది ఏ వైపు స్ప్రెడ్ అయినా ఒకవైపు అయితే పెట్రోల్ పంప్ ఉన్నది, గ్రామంకి ఎటువైపు స్ప్రెడ్ అయినా కానీ ఇంకా ప్రమాదం ఎక్కువ జరిగి ఉండేది. ఏదైనా ఫైర్ ఆఫీసర్స్ ఏదైతుందో అంటే జగిత్యాల టౌన్కు అంటే అనుబంధంగా దగ్గరగా ఉండడంతో మొత్తం సరౌండింగ్ ఫైర్ ఇంజన్స్ అన్నీ కూడా అటు మెట్పల్లి, కొరుట్ల, ధర్మపురి, జగిత్యాల అంతటి కూడా తెప్పించి ఏదైతుందో అగ్ని వ్యాప్తి చెందకుండా అట్లాగే నిలువరింపు చేసి దాన్ని నిలిపివేయటం కొంతవరకు ఏదైతుందో మనం బెటర్ అని చెప్పి అనుకోవచ్చు. ఏదైనా కానీ ఈ అగ్ని ప్రమాదానికి గురైనటువంటి ఒక బాధితులు ఆ ప్లాస్టిక్ ఓల్డ్ ఏదైతే వాటిని నిల్వ చేసేటువంటి ఒక వ్యాపారస్తులే కానీ లేక షెడ్కు సంబంధించినటువంటి ఓనరే కానీ అట్లా ఈ పశువుల కొట్టానికి సంబంధించినటువంటివి ఏ విధంగా మరి ప్రభుత్వం ఆదుకొని కొంతమేరకన్నా సహాయం చేయాలి, ఆర్థికంగా వాళ్ళని ఆదుకోవాలని చెప్పని